ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకానొక గ్రామంలో ఒక వ్యక్తి తన కుటుంబ అవసరతల కొరకు దగ్గరలో ఉన్నటువంటి చెరువులో తన కావిడి ద్వారా 2 కుండల నిండా నీళ్లు మోసుకుని వెళుతూ ఉండేవాడు. వెళుతూ ఉన్నటువంటి క్రమంలో ఆ 2 కుండల్లో ఒక కుండ ఓటి కుండ, మరొకటి మంచి కుండ. ఈ యొక్క ఓటి కుండ గృహానికి తీసుకుని వెళ్ళేసరికి సగం వరకు మాత్రమే నీరు ఉండేది. అయితే మంచిగా ఉన్నటువంటి ఈ కుండ ఓటి కుండతోటి ఎప్పుడు కూడాను అవహేళన చేస్తూ మాట్లాడేది. నేను యజమానికి ఎంతగానో ప్రయోజనకరంగా ఉన్నాను, యజమానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాను, కానీ నువ్వు చూడు, మరి సగం మాత్రమే నువ్వు నీళ్లు తీసుకుని రాగలుగుతున్నావు అని మాట్లాడింది. మాట్లాడినప్పుడు ఆ మాటలకి ఈ యొక్క ఓటి కుండ ఎంతగానో కృంగిపోయింది. కృంగిపోయినటువంటి సమయంలో ఆ ఓటి కుండ యజమానితోటి మాట్లాడుతుంది. అయ్యా, నేను ఓటుకుండను కదా, నీకు ఎందుకు కూడా పనికిరాను కదా, ఎందుకు నన్ను పక్కన పెట్టేయచ్చు కదా, ప్రక్కన పెట్టేసి నువ్వు వేరే ఒక కొత్త కుండ కొనుక్కోవచ్చు కదా, ఎందుకు నన్ను ఇన్ని సంవత్సరాల నుండి కూడా నన్ను మోస్తూ ఉన్నావు అని ఆ యొక్క యజమానుడితోటి చెప్పి బాధపడింది. అటువంటి సమయంలో మరి ఒక రోజున చెరువు వైపు నుండి నీళ్లు తీసుకుని వస్తూ ఉన్నాడు. కావిడి ద్వారా తీసుకొని వస్తున్నటువంటి సమయంలో ఆ యొక్క ఓటికుండతోటి మాట్లాడుతున్నాడు. ఓటికుండ ఉన్నటువంటి వైపు ఉన్నటువంటి మొక్కలన్నీ కూడాను చక్కగా పచ్చగా ఉండి పువ్వులు పూస్తూ ఆ యొక్క మొక్కల యొక్క పరిమళాన్ని ఆస్వాదిస్తూ అనేకులు ఆ యొక్క చెట్టు నీడన ఆస్వాదిస్తూ ఉన్నారు, సేద తీరుతూ ఉన్నారు. కానీ ఈ చక్కగా ఉన్నటువంటి కుండ వైపు ఉన్నటువంటి మొక్కలన్నీ కూడాను ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నాయి. ఆ యజమానుడు ఆ ఓటికుండతోటి చెప్తున్నాడు, నేను ఎందుకు పనికిరాను, నన్ను పక్కన పెట్టేయని నువ్వు మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఓటికుండవైనప్పటికీ కూడాను ఈ ప్రక్కన ఉన్నటువంటి మొక్కలన్నిటికీ కూడాను నువ్వు నీళ్లు ఇస్తున్నావు, నువ్వు ఇచ్చేటువంటి నీటి ద్వారానే అవి బ్రతుకుతున్నాయి, అనేక మందికి ఆశ్రయంగా ఉంటున్నాయని యజమానుడైతే కనుక తెలియజేశాడు. హల్లెలూయా. మరి ఈ యొక్క కథ ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నటువంటి మాట, అనేక సార్లు మన జీవితంలో నేను ఎందుకు పనికిరాను, నాకు ఏ విధమైనటువంటి జ్ఞానము లేదు, నాకున్నటువంటి స్థితిగతులను బట్టి నేనైతే కనుక ఒక మంచి పొజిషన్లోనికి నేను ఎప్పటికీ కూడా రాలేను, ఇలాగూ నిన్ను గురించి నీవే మరి నిందించుకుంటూ ఉంటున్నటువంటి పరిస్థితుల్లో నీవు ఉంటున్నట్లయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, దేవుడు తెలియజేస్తున్నారు, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును అని. నీవు అనుకోవచ్చు, అనేక సార్లు సంఘములో మరి నేను దైవ సేవకులకి లేదంటే కనుక సంఘ పరిచర్యలో నేను తగినంత మటుకు దైవ సేవకుడికి సహాయకుడిగా ఉండలేకపోతున్నాను, లేదంటే పరిచర్యలో నేను సహాయం చేయలేకపోతున్నాను,
ఈ రీతిగా ఇతరులను బట్టి నిన్ను నువ్వు తగ్గించుకుని మాట్లాడుతున్నావేమో, లేదంటే ఇతరుల యొక్క పరిస్థితులను బట్టి, ఇతరుల యొక్క పరిస్థితులను చూస్తూ వారితోటి పోల్చుకుంటూ నేను ఎందుకు పనికిరాను అని అనుకుంటున్నావేమో. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. విరిగి నలిగినటువంటి హృదయము ఎవరైతే కలిగి ఉంటారో వారికి దేవుడు ఆసన్నుడిగా ఉండేటువంటి వాడిగా ఉన్నాడు, సమీపముగా ఉండేటువంటి వాడిగా ఉన్నాడు. ఎవరైతే ఆయన సన్నిధిలో మరి వారి యొక్క హృదయాన్ని కుమ్మరించి కన్నీటితోటి ప్రార్థన చేసేటువంటి వారిగా ఉన్నారు, వారికి సమీపముగా ఉండేటువంటి వాడిగా ఉన్నాడు. ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే లోకంలో కలిగినటువంటి ఆధిక్యతలను బట్టి మరి వారితోటి నువ్వు కంపేర్ చేసుకొని నిన్ను నువ్వు చులకన చేసుకోవచ్చు వద్దు. నిన్ను నువ్వు ఇతరులతోటి పోల్చుకొని అవమానించుకోవద్దు. కానీ దేవుడు తెలియజేస్తున్నాడు, విరిగి నలిగినటువంటి హృదయమే నాకు ఇష్టమైనటువంటి బలి అర్పణ. విరిగి నలిగినటువంటి హృదయంతో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి నేను సమీపముగా ఉన్నానండి. మరి ఈ కథలో ఓటికుండ ద్వారా అనేక మంది ఆ యొక్క వృక్షాల యొక్క నీడలో సేద తీరేటువంటి వారిగా ఉన్నారు. అదే రీతిగా నీ యొక్క తగ్గింపు జీవితం, నీవు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి చేసేటువంటి ప్రార్థన దేవునికి ఇష్టమైనటువంటి బలి అర్పణగా ఉన్నాయి. ఇతరులతోటి నీ జీవితాన్ని ఎప్పుడు కూడా నువ్వు పోల్చుకోవద్దు. నేను శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. అనేకులకు ప్రయోజనకరమైనటువంటి స్థితిలో, స్థానంలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నమ్మిక మాత్రం ఉంచు. అటు కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.